నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కొద్ది దూరం నడిచినా, మెట్లెక్కినా చాలా మందికి ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం, ఆస్తమా రెండూ ఒకటేనా? ఆస్తమాలో ఎన్ని రకాలున్నాయి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అందరికీ ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారా? మనతో పాటుగా ఉన్నారు కన్సల్టెంట్ ఇన్ అలర్జీ, పల్మనాలజీ అండ్ స్లీప్ శ్వాస హాస్పిటల్ నుంచి డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్తే అండి. సో ఆస్తమా అనగానే ఊపిరి ఆడని పరిస్థితి అనేది కనిపిస్తుంటుంది. బట్ అలసట, ఆయాసం వచ్చినప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఊపిరి ఆడకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆస్తమా అండ్ ఈ అలసటతో వచ్చేటువంటి ఈ పరిస్థితి రెండు ఒకటే అంటారా? ఆయాసం అనేది చాలా జబ్బులో రావచ్చు. ఇది లంగ్ డిసీజెస్‌లో ఆస్తమా, సీఓపీడీ, ఐఎల్‌డీ అలా రకరకాల జబ్బులుంటాయి. కొంతమందికి లంగ్స్‌లో వాటర్ చేరుతాయి. కొంతమందికి గాలి చేరుతుంది. న్యూమోథొరాక్స్ అంటాం. ఇంకొంతమందికి బ్రాంకిఎక్టసిస్ అని ఉంటది. సో, డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌లో ఆయాసం ఉంటుంది. హ్మ్. అవి లేకుండా కూడా ఒక మనిషికి మెట్లెక్కితే ఆయాసం రావచ్చు కదా! అవును. ఎవరికన్నా వస్తుంది. కానీ ఎక్కువ మెట్లు 2, 3 ఫ్లోర్స్ మినిమమ్ 3 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ ఎక్కితే వస్తది కొంతమందికి. 5 ఫ్లోర్స్ అయితే చాలా మందికి అనిపిస్తది. హ్మ్. బట్ వెంటనే తగ్గిపోతది. వీళ్ళకి తగ్గదు. కొంచెం టైం పడతది. అండ్ ఒక్క ఫ్లోర్ ఎక్కినా ఆయాసపడతారు. అండ్ ఇవి లంగ్ డిసీజెస్. ఆయాసానికి వేరే కారణాలు ఏంటి అంటే హార్ట్ డిసీజెస్. అంటే గుండె జబ్బులున్నా సరే ఆయాసమే వస్తుంది. అందరికీ చెస్ట్ పెయిన్ వస్తది అనుకుంటారు చాలామంది. హార్ట్ అటాక్ అంటేనే హ్మ్. హార్ట్ ప్రాబ్లమ్ వేరే కాదనుకుంటారు. అలా కాదు. ఆయాసం, దగ్గు ఇవన్నీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్‌లో ఉంటాయి. ఓకే. డిఫరెంట్ డిసీజెస్‌లో. అదే విధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటది కొంతమందికి. సీకేడీస్ అంటాం. సో, హ్మ్. దాంట్లో కూడా ఆయాసం ఒక సింప్టమ్. ఆయాసంతో ఎందుకంటే వీటన్నిటిలో కూడా ఈ పంపింగ్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవ్వడం వలనో, లేదా ఎక్కువ నీరు లోపల బాడీలో ఉండిపోవడం వలనో అది లంగ్స్‌లో చేరుతది. ఓకే. మన లంగ్స్ అంటే ఏంటి? బుడగల్లాగా ఉంటాయన్నమాట బేసిక్‌గా. అంటే దాంట్లో గాలి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మనం పీల్చిన గాలి లంగ్స్‌లోకి కలవాలెళ్ళి బ్లడ్‌లోకి లంగ్స్ ద్వారా. సో, ఇది ఎయిర్ కాస్త ఫ్లూయిడ్‌తో రిప్లేస్ అయిపోతది. అక్కడ వాటర్ వచ్చేసేసరికి గాలి వెళ్ళడానికి దారి లేదు. అప్పుడు వచ్చే సింప్టమే ఆయాసం. హ్మ్. సో, ఈ గుండె జబ్బుల్లో గానీ, కొంతమందికి నిద్ర జబ్బులు స్లీప్ యాప్నియాస్ అంటాం. హ్మ్. వాటిల్లో గానీ, ఈ కిడ్నీకి సంబంధించిన జబ్బులు, కొన్నిసార్లు లివర్ సంబంధించిన జబ్బుల వల్ల గూడా లంగ్స్‌లో వాటర్ చేరడం వల్ల చాలా మందికి ఆయాసం వస్తుంటది. ఓకే. సో, ఇది వాటర్ చేరడం వల్ల. వేరేస్ మనం డిస్కస్ చేసే ఆస్తమా వాటర్ ఉండదు దీంట్లో. హ్మ్. ఇదేంటి అంటే వెళ్ళే శ్వాసనాళాలు ఏవైతే ఉంటాయో, గాలి వెళ్ళే ట్యూబ్స్. ఆ ట్యూబ్స్ అనేవి క్యాలిబర్ తగ్గుతుంది. అంటే సన్నగా అవుతాయి. అంటే ఫ్రీగా వెళ్ళాల్సిన గాలి చాలా కష్టపడి లోపలికెళ్తుంది. హ్మ్. అప్పుడు పేషెంట్‌కి ఒకలాంటి అని గాలి లోపలికి ఎక్కువ గుంజుకోవాలనిపిస్తది. చాలా బలవంతంగా శ్వాస బలవంతంగా వాళ్ళు పీలుస్తారు. బలవంతంగా వదులుతారు. కానీ చాలా సార్లు ఫెయిల్ అయితారు దాంట్లో. హ్మ్. సో, అందులోనే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతా ఉంటారు. ఒక 4, 5 టైమ్స్ చేస్తేనే వాళ్ళకి ఆ కంఫర్ట్ అనిపిస్తుంది. హ్మ్. బట్ రిపీటెడ్‌గా దాని మీదే ధ్యాస పెట్టాల్సి ఉంటది వాళ్ళు. సో, దానివల్ల కొంచెం అన్ని యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అయితా ఉంటాయి. ఇంకొంచెం సివియర్ అయితే ఏంటి వీళ్ళకి దగ్గుంటుంది. హ్మ్. చాలామంది ఆస్తమా అంటే ఆయాసమే అనుకుంటారు. కానీ పూర్తిగా దగ్గు మాత్రమే ఉండే ఆస్తమాలు కూడా ఉంటాయి. కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం. రాత్రులు ఎక్కువవుతుంది దగ్గు. రాత్రులు పొద్దున్నే కూడా ఎక్కువుంటుంది. యూజువల్లీ ఇదేంటంటే అలర్జీతో పాటుగా ఉంటుందనమాట. అంటే డస్ట్‌కెళ్తే తుమ్ములు రావడము, యాహ్! ఈ ముక్కు బ్లాక్ అవ్వడం అవన్నీ ఉంటాయి. ఇదే గాకుండా ఈ కాఫ్ ఆస్తమా పేషెంట్స్‌కి చాలా మందికి ఆస్తమా అనే డయాగ్నోస్ అవ్వదు. హ్మ్. తిరుగుతా ఉంటారు దగ్గు, దగ్గు అని కాఫ్ సిరప్స్ వాడతా ఉంటారు. కొంతమందయితే బాటిల్స్ ఫినిష్ అయిపోతాయి. కానీ దగ్గు తగ్గదు. ఎందుకంటే లోపల ఒకలాంటి జ్వాల. హ్మ్. ఆస్తమా అంటే ఇన్‌ఫ్లమేషన్. సో, దాన్ని తగ్గిస్తే మాత్రమే దగ్గనేది తగ్గుతది. అదే గాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్తమాస్ ఉంటాయి. మీరు అడిగారు టైప్స్ ఏముంటాయని. పిల్లల్లో ఒక విధంగా ఉంటుంది. యూజువల్లీ అలర్జీతో పాటుగా ఉంటుంది. ఓకే. అలర్జీ, ఆస్తమా కలిసి ఉంటాయి పిల్లల్లో. ఇంకొక వేరియంట్ ఏంటి అంటే, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంతమందికి ఆస్తమా లాగా ఒక పిక్చర్ వస్తుంది దాన్ని. హ్మ్. దాన్ని వాలరీ అంటాం. వీజింగ్ ఉంటుంది. పిల్లి కూతులుంటాయి వాళ్ళకి. సో, ఇది కూడా మనకి లంగ్స్‌లో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్లే వస్తది. తర్వాత కొంచెం టీనేజ్‌లో గావచ్చు, అన్ని వయస్సుల్లో గూడా ఈ అలర్జీ వల్ల నెక్స్ట్ ఆస్తమా లాగా మారుతది. హ్మ్. అంటే ఆ పర్సన్‌కి డస్ట్‌కెళ్తే పడదు, చల్లటి, పుల్లటి తింటే పడదు, ఈ వెదర్ చేంజ్ అయితే పడదు. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఆయాసం వస్తుంది. ఇవన్నీ గూడా అలర్జీ, ఆస్తమా లక్షణాలు. ఏ రకమైన వాసనొచ్చినా కూడా వచ్చేస్తుంది. ఎనీ స్మెల్ అగరబత్తి, పర్ఫ్యూమ్, హ్మ్. ఎనీ స్ట్రాంగ్ కొంతమందికి కొత్త బట్టల స్మెల్ గూడా పడదు. ఓహ్! కొత్త ఓకే. కార్ స్మెల్ పడదు. హ్మ్. అండ్ ఆ లెదర్ వాసన కొంచెం ఉంటుంది. లెదరెట్ వాసన. అవి కూడా సెట్ అవ్వవు. హ్మ్. పెయింట్ ఏస్తే అసలు వాళ్ళు తట్టుకోలేరు. కొంతమందైతే అడ్మిట్ కూడా అయితారు. ఓకే. ఆ ఆయాసం అంతగా వస్తుంది వాళ్ళకి. అంటే ట్రిగ్గర్ అవుతది ఆస్తమా. హ్మ్. అప్పటిదాకా కొంచెం మెయింటైన్ అవుతూ ఉంటారు రోజు ఎంతో కొంత. ఈ స్మెల్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వగానే పెస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత చాలా మందికి తీవ్రమైపోతది ఆస్తమా. హ్మ్. సో, ఇవన్నీ ఏంటంటే బయట వచ్చే కెమికల్స్ లంగ్స్‌లోకెళ్ళి ఇరిటేట్ చేస్తాయి లంగ్స్‌ని. దాన్నే ఇన్‌ఫ్లమేషన్ అంటాం.
అదే ఆస్తమా. ఇంకొంతమందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్తమా ఉంటుంది. హ్మ్. టాబ్లెట్స్ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. అవును. యూజువల్లీ పెయిన్ కిల్లర్స్ ఈ యాస్పిరిన్ అని, డైక్లోఫినాక్ అని ఇవి తీసుకున్న వాళ్ళకు కూడా ఆస్తమా రావచ్చు. సైనసైటిస్ రావచ్చు. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఆస్తమా వస్తుంది. హ్మ్. ఇంకొంతమందికి ఒబెసిటీ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. అంటే ఊబకాయం అంటారు. లావుగా ఉండడం వల్ల. దానివల్ల మాత్రమే కూడా ఆయాసం ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి. అవును. బికాజ్ లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వాలి కదా! బయట నుంచి అంతా చెస్ట్ వాల్ థిక్ అయిపోతది వాళ్ళది. ఒబెసిటీ అంటే కొవ్వు బాగా చేరిపోతది. సో, దానివల్ల లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వవు సరిగ్గా. కంప్రెస్ అయిపోయిన ఫీల్ ఉంటుంది. కంప్రెస్ అయిపోతది. వాళ్ళు ఇట్లా పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వదు. దానివల్ల కూడా ఆయాసం ఉంటుంది. బట్ హ్మ్. అదే విధంగా అదే పర్సన్‌కి ఇంక ఆస్తమా డెవలప్ అయితే నరకంలా ఉంటుంది. చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు అసలు లిటరల్లీ మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అంత సివియర్‌గా ఉంటుంది. సో, ఈ ఒబెసిటీ ఉన్న ఆస్తమా కొంచెం తీవ్రంగా ఉంటుంది. యూజువల్లీ ఫీమేల్స్‌కి ఉంటుంది. 40+ వాళ్ళకి వస్తుంటుంది యూజువల్లీ. దీంతో పాటు ఇసినోఫిలియా కూడా ఉంటుంది కొంతమందికి. హ్మ్. ఇసినోఫిల్స్ అని ఉంటాయి. చాలామంది నాకు రిపోర్ట్స్ వచ్చి చూపించినప్పుడు, "సార్ నాకు చిన్నప్పటి నుంచి ఇసినోఫిలియా ఉంది" అంటుంటారనమాట. బ్లడ్ సెల్స్‌లో ఉండేది. వాళ్ళకి ఇసినోఫిలియా అని ఎవరో డాక్టర్ చెప్పుంటారు. అదే వాళ్ళు మనకు చెప్తుంటారు. హ్మ్. కానీ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ ఇట్ అనేది వాళ్ళకి తెలీదు. ఇసినోఫిలియా అంటే ఇసినోఫిల్స్ అనే ఒక సెల్స్ ఉంటాయన్నమాట మన బాడీలో. అవొచ్చేసి అన్నెసెసరీగా ఎక్స్‌ట్రా ఫైటింగ్ చేస్తుంటాయి. లోపలికొచ్చే ఈ కెమికల్ స్మెల్స్ తోటో, హ్మ్. లేకపోతే డస్ట్ తోటో, లేదా కొంచెం ఏమన్నా మనం పీల్చిన వాటితోటి వదిలేయాలి. ఇగ్నోర్ చేయాలి అసలైతే. క్లీన్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. కానీ అది వెళ్లి అనవసరంగా ఫైటింగ్ చేస్తది అక్కడ. ఓకే. సో, దానివల్ల అక్కడ ఒకలాంటి అదే అంటాం ఫైర్ ఇన్ ద బ్రెత్ అంటాం. సో, దానివల్ల ఒకలాంటి ఇన్‌ఫ్లమేషన్ జరిగి ఈ సింప్టమ్స్‌కి దారితీస్తది. హ్మ్. ఆయాసం, దగ్గు, పిల్లికూతలు ఇవన్నీ కూడా వస్తుంటాయి పేషెంట్స్‌కి. హ్మ్. సో, ఈ ఇసినోఫిల్స్ అనేవి డేంజరస్ సెల్స్. ఇదొక వేరియంట్ ఉంటుంది. ఓకే. సో, ఇట్లా 10 డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ ఆస్మాస్ ఉన్నాయి. హ్మ్. సో, ఆస్తమా అనగానే మనకి ఇన్‌హేలర్స్ అనేది వాడడం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అవును. అన్నిటికి అదే ఒక పరిష్కారం అంటారా? జనరల్లీ ఆస్త్మాకి ఇన్‌హేలర్స్ అనేవి మెయిన్ స్టే థెరపీ అంటాం. హ్మ్. అది ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు దెబ్బ తగిలిందండి ఇక్కడ మనకి. ఓహ్! ఆయింట్‌మెంట్ ఇక్కడ పెట్టుకుంటామా? టాబ్లెట్ ఏసుకుంటామా? యాహ్! ఆయింట్‌మెంట్ ఆయింట్‌మెంట్. పెట్టుకుంటాం కదా! సో, ఇట్స్ అంటే ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో అక్కడ మనం మెడిసిన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. యూజువల్లీ ఐ డ్రాప్స్ వాడతాం. అవును. ఆయింట్‌మెంట్స్ వాడతాం. వి డోంట్ యూజ్ టాబ్లెట్స్. అన్లెస్ ఇట్ ఈస్ వెరీ సివియర్ ఇన్ఫెక్షన్. హ్మ్. సివియర్ ఇన్ఫెక్షన్స్‌లో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. బట్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్‌కి ఇదే వాడతాం. యాహ్! అలానే ఆస్తమాకి మెయిన్ స్టే ట్రీట్మెంట్ ఇన్‌హేలర్స్. హ్మ్. ఓకే. అలా అని చెప్పి మనం సపోజ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వాడతామా? వాడం గదా! యాహ్! స్పెసిఫిక్‌గా ఏదైతే డాక్టర్ ఇస్తారో అది యూజ్ చేస్తాం. ఎందుకు ఈ ఇన్ఫెక్షన్‌కి ఇదైతే బాగా పనిచేస్తుంది డాక్టర్ ఇస్తారు. హ్మ్. అలానే ఆస్తమా గూడా ఏ ఇన్‌హేలర్ వాడాలి? ఏ డోస్‌లో వాడాలి? ఎంతవరకు వాడాలి? ఇవన్నీ గూడా డాక్టర్ కరెక్ట్‌గా దాన్ని పరిశీలించి ఇస్తే డెఫినిట్‌గా దానివల్ల బెనిఫిట్ ఉంటది తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. వాళ్ళంతట వాళ్ళు హ్మ్. ఈ బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇన్‌హేలర్స్ ఫార్మసీస్‌లో కామన్‌గా దొరుకుతుంటాయి. అవును. ఓవర్ ద కౌంటర్. సో, అవి తీసుకొని ఎక్స్‌ట్రా ఎక్కువగా వాడుతుంటారు. సో, ఇంతకుముందు సంవత్సరానికి ఒక ఇన్‌హేలర్ అయిపోయేది ఆ పర్సన్‌కి. ఇప్పుడు వారానికి ఒకటయిపోతుంది. యాహ్! హ్మ్. ఓకే. అప్పుడేమనిపిస్తది పేషెంట్‌కి? అరే! నేను అడిక్ట్ అయిపోతున్నా దీనికి అనిపిస్తది. అంతేనా? అసలు నువ్వు వాడేదే తప్పు ఇన్‌హేలరు. అందుకే అట్లా అయితుంది. అది పని చేయట్లేదు. హ్మ్. అడిక్ట్ అవ్వడం కాదు. సో, రైట్ ఇన్‌హేలర్ వాడడం చాలా ఇంపార్టెంట్. సో, రైట్ ఇన్‌హేలర్ వాడితే ఇన్‌హేలర్ రోజుకొకసారి వాడినా కంట్రోల్ అవుతుంది. హ్మ్. అప్పుడప్పుడు వాడినా కంట్రోల్ అయ్యే పేషెంట్స్ ఉన్నారు. జబ్బు ఈ లెవెల్‌లో పెట్టుకొని మనం కొంచెం కొంచెం డోస్ ఇస్తే సరిపోదు. యాహ్! అట్లని చెప్పి హై డోస్ అనట్లేదు. ఎగ్జాక్ట్ అవసరమైన డోస్, అవసరమైన మెడిసిన్ ఫార్ములా. హ్మ్. ఇప్పుడు పచ్చడి సీసాలన్నీ ఒకలానే ఉంటాయి చూడ్డానికి బయట నుంచి. ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. లోపల వేరే ఉంటుంది. యాహ్! ఇన్‌హేలర్స్ కూడా చూడ్డానికి ఒకలానే ఉంటాయి. బట్ డజంట్ మీన్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. జస్ట్ 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌హేలర్స్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్‌లో ఇంకా డిఫరెంట్ టైప్స్ వచ్చాయి. ఓకే. రాంగ్ ఇన్‌హేలర్ వాడడం వల్ల రాంగ్ రిజల్ట్సే వస్తాయి. రాంగ్ ఒపీనియన్స్ ఫార్మ్ అయితాయి. హ్మ్. అమ్మో! ఇన్‌హేలర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇన్‌హేలర్స్ వల్ల ఇది డ్యామేజ్ అవుతది, అది డ్యామేజ్ అవుతది. ఇన్‌హేలర్స్ వల్ల మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్ అని చాలామంది అపోహలుంటాయి. ఎందుకంటే, అరే! ఇంతకుముందు సంవత్సరంకి ఒకటి వాడేవాడివి. ఇప్పుడు మళ్ళీ వారానికి ఒకటి వాడుతున్నావురా? హ్మ్. కొంతమంది వారానికి 3 వాడే ఇన్‌హేలర్స్ వాళ్ళని కూడా చూసాను నేను పేషెంట్స్‌ని. అదెప్పుడు పక్కనే పెట్టుకొని కూర్చోవాలి. అది లేకుండా ఉండలేరు. యాహ్! సో, డెఫినిట్‌గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బికాజ్ యూ ఆర్ అన్నెసెసరీలీ యూజింగ్ ఇట్ టూ మచ్. హ్మ్. రైట్ ఇన్‌హేలర్ వాడితే అదే 2, 3 మంత్స్ వస్తది. ఓకే. హ్మ్. సో, ద రైట్ కీ టు ద లాక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, కరెక్ట్ ఇన్‌హేలర్ వాడితే దాని రిజల్ట్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. హ్మ్. బట్ ఇన్‌హేలర్ అనేది మెయిన్ స్టే థెరపీ. అదే కాకుండా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆస్తమాకి. ఇప్పుడు అలెర్జీ ఆస్తమా ఉంటాయి. యాహ్! ఆస్తమా చాలా రకాలు. బట్ అలెర్జీ వల్ల వచ్చిన ఆస్తమాకి మనం దాన్ని క్యూర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకెప్పటికి ఇలానే వాడాలి అలా లేకుండా అలెర్జీ అండ్ ఇమ్యునోథెరపీ అనే ట్రీట్మెంట్ ఉంది. ఇదేదో నేను చెప్పడం కాదు. ఆస్తమాకి జినా అనే సొసైటీ ఉంటుంది వరల్డ్ వైడ్. సో, మైల్డ్ టు మోడరేట్ ఆస్తమా వరకు ఈ అలెర్జీ ఉన్న ఆస్తమా వాళ్ళకి ఎవరికైతే డస్ట్ మైట్ స్పెసిఫిక్‌గా అలెర్జీ ఉంది,
పాలెన్ స్పెసిఫిక్ ఎలర్జీ ఉంది, కాక్రోచ్ స్పెసిఫిక్ ఎలర్జీ ఉంది. మ్మ్. సో ఇవిన్న వాళ్ళకి ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఎలర్జీ ఇమ్యూనోథెరపీ కరెక్ట్ డోస్లో కరెక్ట్ డ్యూరేషన్ ఆ రైట్ పేషెంట్కి ఇచ్చినట్టయితే డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి. ఈవెన్చువలీ వాళ్ళు వాడే ఇన్హేలర్స్ చాలా వరకు తగ్గుతుంది. వీ వాంట్ సే 100%, బట్ అప్ టు 80% ఆ డోసేజెస్ ఆఫ్ మెడిసిన్స్ కావచ్చు, ఇన్హేలర్స్ కావచ్చు చాలా వరకు తగ్గించు. అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. మ్మ్. ఎందుకంటే ఆ తత్వం, ఆ నేచర్ బాడీలో ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ అలా ట్రైన్ అయింది. ఆ ట్రైనింగ్ రాంగ్ అయింది కాబట్టి ఈ ఎలర్జీ ఇమ్యూనోథెరపీ ద్వారా రైట్ ట్రైనింగ్ చేయడమే మన టార్గెట్ Yeah. ఈ ఎలర్జీ ఆస్మా పేషెంట్స్కి. నాన్ ఎలర్జిక్ ఆస్మా వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనే ఆప్షన్ ఉండదు. వాళ్ళకి ఇన్హేలర్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ఆస్తమాతో పాటు చాలామందికి వేరే జబ్బులు ఉంటాయి. మ్మ్. అది మనకి స్లీప్ యాప్నియా అవ్వచ్చు, అంటే గురక జబ్బు. గురక జబ్బు ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. ఊబకాయం, ఒబెసిటీ ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. దాని తర్వాత జీఈఆర్డి అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. అలర్జీ అండ్ సైనస్ ఇది ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. డిప్రెషన్, యాంగ్జైటీ ఇవి ఉంటే ఆస్తమా కంట్రోల్ అవ్వదు. Yeah. సో వీటన్నిటిని కలిపి ట్రీట్ చేయాలి. అయినా పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, కరెక్ట్గానే వాడుతున్నాడు ఇన్హేలర్స్, అయినా రిజల్ట్స్ రావట్లేదంటే అది సివియర్ ఆస్మాగా దాన్ని మనం పరిగణిస్తాం. మ్మ్. అప్పుడు దాన్ని సెపరేట్గా బయోలాజిక్స్ అనే ఇంజెక్షన్స్ కూడా మనం ఇస్తున్నాం ఓకే. ఈ పర్టికులర్ సివియర్ ఆస్మా పేషెంట్స్కి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలనేది డాక్టర్ డిసైడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో చాలామంది వాళ్ళంతటి వాళ్ళు కాఫ్ సిరప్స్ కానీ ఇన్హేలర్స్ కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ యాంటీబయాటిక్స్. అలా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇండియాలో ఇప్పుడు వీ హ్యావ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ కేసెస్. మన దగ్గర చాలా బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఎంతో కొంత డ్రగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సింపుల్ యాంటీబయాటిక్స్ పనిచేయవు, ఇంకా మ్మ్. అన్ని హై ఎండ్ యాంటీబయాటిక్స్ వాడితేనే రిజల్ట్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్కి మనమే తీసుకెళ్తున్నాం మనమే పేషెంట్స్ యాజ్ సచ్. Yeah. ఒక యాంటీబయాటిక్ 5 days వాడాలి, వాడు 2 days వాడి వదిలేస్తాడు. 3 times వేసుకోవాలి యాక్చువల్లీ రోజుకి, వాడు 1 time వాడతాడు. మ్మ్. అలా వాడడం వల్ల వాళ్ళు నష్టపోతారు, ఎంటైర్ కమ్యూనిటీ ఈజ్ ఎట్ రిస్క్. సో ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సూపర్ బగ్స్. మ్మ్. సూపర్ బగ్స్ అంటాం అంటే వాడికి ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా పని చేయట్లేదు. లొంగిపోదు. సో అలాంటప్పుడు మన ప్రాణకు హాని ఉంటుంది. సో అంత డేంజరస్ ఈ సిచ్యువేషన్కి వెళ్తున్నాం కాబట్టి సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్గా కాఫ్ సిరప్, సెల్ఫ్ ఇన్హేలర్స్, యాంటీబయాటిక్స్ ఎస్పెషలీ ఇవన్నీ కూడా మీ అంతటి మీరు వాడకూడదు. ఎస్. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.